వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ పథకం చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ప్రతి నెల చిన్న మొత్తంలో పోస్టాఫీసులో గానీ బ్యాంకులో గానీ జమ చేసే మొత్తం వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. 10వ తరగతి తర్వాత ఉన్నత విద్య, పెళ్లి అవసరాలు తీరడంతో పాటు బాలికలకు పథకం వరంగా మారింది. 2015 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సుకన్య సమృద్ధి పథకం పట్ల సంగారెడ్డి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. 10 ఏళ్లలోపు వయసులో ఆడపిల్లలు మాత్రమే చేరేందుకు ఈ పథకం ఉద్దేశించింది. కుటుంబంలో గరిష్టంగా 2 ఈ పథకంలో చేరొచ్చు. 15 ఏళ్లు డబ్బులు డిపాజిట్ చేయాలి. ఆర్థిక సంవత్సరంలో కనీసం ₹250 నుంచి గరిష్టంగా ₹1,50,000 వరకు జమ చేయొచ్చు. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. నాకు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి అప్పట్లో ఉన్న పోస్ట్ మ్యాను దాని గురించి అవగాహన కల్పించిండు. ఈ సుకన్య సమృద్ధి యోజన కడితే ఏంటి ప్రయోజనం అనే దాని గురించి పూర్తిగా వివరించినప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా నేను నెలకు ₹4,000 పోస్ట్ ఆఫీస్లో కడుతున్నాను. ఈ పథకం కాకుండా ఇంకా ఇలాంటి పథకాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా కొంచెం మంచి పథకాలు తీసుకొస్తే మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. నమస్కారం, నా పేరు అపన్ శ్రవణ్ కుమార్, జహీరాబాద్ నివాసిని. ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది 2015 జనవరి 22న నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు అరికట్టడానికి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పథకాన్ని ఆవిష్కరించారు. 10 సంవత్సరాల లోపున్న ఆడపిల్లల కోసము ఈ యొక్క పథకం మనం అప్లై చేసుకోవచ్చు. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లల ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క స్కీమ్ అనేది మనము అప్లై చేసుకోవచ్చు. మోదీ కొత్తగా ప్రవేశించింది సుకన్య యోజన పథకం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. మన గరీబ్ వాళ్ళకి పిల్లలు పెద్దగా అయినాక కూడా మనకు ₹1000 అనేది బ్యాంకులో పెట్టుకుంటే ఏంటంటే మనకు పిల్లలు పెద్దగా అయిన చదువులకైనా పెళ్ళిళ్ళకైనా మంచిగా పనిచేస్తుంది. గరీబ్ వాళ్ళకి అనేది 15 సంవత్సరాలు కట్టుకుంటే మనకి ఇంకా చాలా మంచిది.